బ్లౌజ్ కి ఉక్సులు ఎలా స్టిచ్ చేసుకోవాలో సింపుల్ గా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా ఈజీగా చెప్తాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ ఒకసారి విజిట్ చేసి వీడియోస్ చూసి నచ్చితేనే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హలో ఎవరీవన్, వెల్కమ్ టు గోవిందా స్టిచ్చింగ్. బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసేసాక ఈ ఉక్సులు అనేది మనం ఎలా స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి కొత్తగా టైలరింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలియదు కదా. ఆ టైలరింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చెప్తున్నానండి. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి. నెక్స్ట్ అయితే మనము ఉక్సు పట్టి అని స్టిచ్ చేసుకుంటాం కదా. ఇలా మధ్యలోకి రెండు మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ వచ్చిన దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకొని మళ్ళీ ఆ మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ కింద వైపుకి మళ్ళీ మధ్యలో నుంచి ఇలా మధ్యలో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మార్కింగ్స్ అనేవి వేసుకుంటే మనకి స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మార్కింగ్స్ వేసుకున్న తర్వాత మనమైతే నీడిల్ ఒకటి తీసుకోవాలండి. హెమ్మింగ్ చేసుకునే నీడిల్ అయితే తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఇలా థ్రెడ్ అనేది మనము రెండు పోగుల మీద ఎక్కించుకోవాలి. ఇలా ఈ థ్రెడ్ ని రెండు పోగుల మీద ఇలా తీసుకొని మనం థ్రెడ్ లోకి ఎక్కించేసుకోవాలి. ఇలా రెండు పోగులు ఎక్కించుకుంటే తర్వాత 4 పోగుల మీద వస్తుంది అనమాట. నార్మల్ గా నెక్ హెమ్మింగ్ చేసే పని అయితే ఒక పోగు మీద ఎక్కించుకుంటాం. కానీ ఇప్పుడు మనం కాజాలు వేసేటప్పుడు ఉక్సులు వేసేటప్పుడు అయితే ఇలా 4 పోగుల మీద ఎక్కించుకోవాలి. థ్రెడ్ అయితే చూసారా, ఇలా 2 పోగుల మీద ఎక్కించుకొని ఇలా మనము 4 పోగులుగా అయిపోయింది. ఇప్పుడు మనము లాస్ట్ లో ముడి వేసుకోవాలి. ఇప్పుడైతే మనము ఈ ఉక్స్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ వేసుకున్న దగ్గర మనం ఉక్స్ అనేది తీసుకొని అక్కడ ఈ హ్యాండ్ తో పట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని రైట్ హ్యాండ్ తో ఇలా నీడిల్ పట్టుకొని మనము కింద అనేది ఇలా హోల్ లా ఉన్నాయి కదా, అక్కడ మనం ఈ థ్రెడ్ ఆ హోల్స్ దగ్గర నుంచి మనము స్టార్ట్ చేయాలి. ఇలా నీడిల్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగే మనము ఇలా ముడి వేసుకుంటూ ఆ హోల్లో నుంచి ఆ థ్రెడ్ అనేది సూది వైపు నుంచి ఇలా ముడివేసినట్టుగా వేసుకుంటే మనకి హుక్స్ అనేది అసలు ఊడదనమాట. సూదిని ఆ హోల్లో నుంచి ఇలా రానిచ్చేసి ఆ సూదిలో నుంచి చూడండి ఈ థ్రెడ్ అనేది ఇలా అనేసుకోవాలి. అప్పుడు ఒక ముడిలా పడిపోతుంది. అలా వేసిన తర్వాత ఆ హోల్ చుట్టూ ముడిలాగా వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పైన స్టిచ్ చేసుకోవాలి. ఈ పైన మెయిన్ గా అనమాట. ఇక్కడ మనం స్ట్రాంగ్ గా వేసుకుంటే ఉక్స్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా ఉక్స్ పైన మనం ఇలా థ్రెడ్ అనేది నీడిల్ ని ఇలా ఎక్కించాం కదా, చూడండి ఇక్కడ జాగ్రత్తగా ఇలా మనము నీడిల్ ని ఇలా పెట్టేసి ఇప్పుడు వచ్చేసి ఈ లోపల నుంచి మనం ఇక్కడ కూడా ముడిలాగా వేసుకోవాలి. ఈ సూదిని అనేది మనము ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి గుచ్చేటప్పుడు ఆ థ్రెడ్ని కొద్దిగా అలా ఉండిచేసి ఆ సూదిని దాంట్లో నుంచి లాగేస్తే ఒక ముడిలాగా పడిపోతుంది. అలా ముడిలా వేయకుండా ఉన్న మామూలుగా నార్మల్గా స్టిచ్ చేస్తామనుకోండి, మనం ఒక్కసారి వేసుకున్నప్పుడే అవి జారిపోయి కిందకి ఉక్స్ అనేది లూజ్గా వచ్చేస్తుంది. అప్పుడు మనకి గుచ్చుకున్నట్టు ఉంటుంది అనమాట. ఆ ఉక్సులు అనేవి త్వరగా కూడా ఊడిపోతాయి. ఇలా మనం ముడిలాగా ఉక్సు తలపైన వచ్చేసి మనం ఇలా ముడిలాగా వేసుకొని స్టిచ్ చేసుకొని ఒక 6 టైమ్స్ అలా వేసామనుకోండి, అస్సలు ఊడవన్నమాట ఎన్నిసార్లు వేసుకున్నా కానీ. ఇప్పుడు పైన వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఇంకొక వైపు హోల్ ఉంది కదా, ఆ హోల్ దగ్గర కూడా మనము ఒక సైడ్ హోల్ దగ్గర ఎలా ముడి వేసుకున్నామో సేమ్ అలానే ఇలా ముడులు వేసుకొని లాస్ట్ లో వచ్చేసి దీన్ని హోల్ లో నుంచి ఇలా బయటకు అనేసి ఇలా 3-4 టైమ్స్ థ్రెడ్ ని ఇలా తిప్పేసి ఇలా ముడిలాగా వేసేసుకోవాలి. ఈ థ్రెడ్ అయితే కొంచెం పొడవుగా కట్ చేసుకోండి. ఇంతేనండి, చాలా ఈజీగా హుక్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇలా హుక్స్ అనేవి చూపించాను కదా, ఇంకా సేమ్ ప్రాసెస్ లో కరో హుక్స్లు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ మనం ఎంత బాగా స్టిచ్ చేసినా కానీ హెమ్మింగ్ దగ్గరకు వచ్చేసరికి హెమ్మింగ్ అనేది సరిగా చేయపోయామనుకోండి, ఈ హెమ్మింగ్ దగ్గర కూడా వాళ్ళు ఒక పుల్ల అనేది పెడతారండి. ఏం చేస్తారంటే బ్లౌజ్ మొత్తం కుట్టేశాక మనం హెమ్మింగ్ ఏదైనా ఒక చిన్న ఫాల్ట్ పోయినా కానీ ఉక్స్ అనేది ఇలా లేసినా కానీ దీని మీద ఒక సాక్ అనేది పెడతారనమాట. ఏంటి ఇలా కుట్టారని చెప్పేసి. బ్లౌజ్ ఎంత నీట్ గా కుట్టినా కానీ వీటి దగ్గరకు వచ్చేసరికి ఏదో ఒక సాక్ అనేది పెడతారనమాట, డబ్బులు అనేది తగ్గించుకోవడానికి. అందుకని చెప్పేసి మనం ఇలా నీట్ గా కుట్టేసి ఇచ్చేసామనుకోండి, వాళ్ళు పేరు పెట్టకుండా ఉంటారనమాట. ఎంత బాగా కుట్టినా కానీ పేరు పెట్టే వాళ్ళు పెడతారండి, ఉంటారు కదా ఒక్కొక్కరు అనేవాళ్ళు అంటూ ఉంటారు. మనల్ని అనగదొక్కడానికి ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేసేయాలి. వాళ్ళు మన చుట్టుపక్కల 100% 50% అయినా ఉంటారు. ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.